అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. Hi everyone, this is Dr. Harika, fertility specialist, 49 Hospital, Secunderabad branch. సో చాలా మందికి ఒక కామన్ డౌట్ ఏంటి అంటే ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని ఎప్పుడు కలవాల్సి ఉంటుంది అని చాలా మందికి డౌట్ ఉంటుందన్నమాట. సో ఆ టాపిక్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో జనరల్గా యంగర్ ఏజ్ వాళ్ళకి అంటే 35 years లోపల ఉన్న ఆడవారికి 1 సంవత్సరం పాటు ఎటువంటి ప్రొటెక్షన్ యూజ్ చేయకుండా ట్రై చేశారు. ప్రెగ్నెన్సీ అనేది కలగలేదు అన్నప్పుడు అప్పుడు డాక్టర్ని కలవాల్సి ఉంటుంది. అదే ఏజ్ కనుక 35 దాటారు అనుకోండి, ఒక 6 months డ్యూరేషన్ ట్రై చేశారు, 6 నెలల వరకు ఎటువంటి ప్రొటెక్షన్ లేకుండా ట్రై చేశారు, బట్ ప్రెగ్నెన్సీ అందలేదు అన్నప్పుడు ఆ టైంలో డాక్టర్ని కలవాల్సి ఉంటుంది. సపోజ్ ఏజ్ కనుక 40 years దాటారు అన్నప్పుడు మాత్రం ఇమీడియట్గా ఎటువంటి డిలే లేకుండా ఇమీడియట్గా మ్యారేజ్ అప్పుడే అయింది అనుకోండి, ఎటువంటి డిలే లేకుండా ఇమీడియట్గా ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కలవాల్సి ఉంటుందన్నమాట. సో ఇంకా అదర్ కండిషన్స్, సపోజ్ పీసీఓడి ప్రాబ్లం, థైరాయిడ్ ప్రాబ్లం లేదా సైకిల్స్ అనేటివి ఇర్రెగ్యులర్గా ఉన్నాయి, ఇలాంటి వాళ్ళు మాత్రం ఎర్లీగా ఎంత పాసిబిలిటీ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఒకసారి ఫర్టిలిటీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే కొంతమందికి స్పర్మ్ కౌంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. జస్ట్ ర్యాండమ్గా చెక్ చేయించుకున్నారు, స్పర్మ్ కౌంట్ అనేది చాలా తక్కువ ఉంది, ఎక్కువగా డిలే చేయకుండా వెంటనే ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కలవాల్సి ఉంటుంది. అండ్ అలాగే కూడా ఎవరికైనా ఫ్యామిలీలో జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సో బిఫోర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ ఇమ్మీడియట్గా వాళ్ళు ఒకసారి డాక్టర్ని కలవాల్సి ఉంటుంది. సో దాన్ని బట్టి మళ్ళీ పుట్టబోయే పిల్లలకి ఏదైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయా లేదా అనేది డాక్టర్తో డిస్కస్ చేశాకనే ప్రెగ్నెన్సీ అనేది ప్లానింగ్ చేసుకుంటే మేలు. ఎందుకంటే మనకి ప్రెగ్నెన్సీ అనేది హెల్దీగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు కూడా చాలా మంది కపుల్స్ ఏంటి అంటే మ్యారేజ్ ఓన్లీ 1 year కదా, 3 years కదా, 4 years కదా, ఏం కాదులే చిన్న ఏజే కదా అని చెప్పేసి వేరే వాళ్ళు చెప్తున్నది కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ట్రీట్మెంట్ మన దగ్గరకు వచ్చేసరికి కూడా చాలా లేట్ అయిపోతుందండి. ఒక్కొక్కసారి 5 years, 6 years మ్యారీడ్ లైఫ్, 10 years మ్యారీడ్ లైఫ్ కూడా వస్తూ ఉంటారు. ఆ టైంలో వాళ్ళకి ఎవాల్యుయేట్ చేసినప్పుడు కౌంట్ చాలా తక్కువ ఉండడం, మగవారిలో స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండడం, ఆడవారిలో ఎగ్ కౌంట్ అనేది తక్కువగా ఉండడం అనేది చూస్తూ ఉంటాం. ఆ టైంలో ట్రీట్మెంట్ అడ్వైజ్ చేసినా కూడా పెద్ద ట్రీట్మెంట్ లైక్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ లైక్ ఐవీఎఫ్ అనేది కూడా సజెస్ట్ చేసినా కూడా ఒక్కొక్కసారి సక్సెస్ రేట్స్ తక్కువ ఉండే ఛాన్సెస్ అనేటివి ఉంటాయి. కాబట్టి మీకు నేను చెప్పిన ఈ క్రైటీరియా ఏజ్ బట్టి ట్రై చేసి ఒకవేళ ప్రెగ్నెన్సీ అనేది అందకపోతే మాత్రం ఒక్కసారి బేసిక్ కన్సల్టేషన్ అనేది తీసుకున్నట్టయితే మనం టైం వేస్ట్ చేయకుండా ప్రాబ్లం ఏంటి అనేది చూసుకోవచ్చు. ఒకవేళ ప్రాబ్లం అనేది డిటెక్ట్ అయితే దాన్ని త్వరగా ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రెగ్నెన్సీ అనేది త్వరగా వస్తుంది అండ్ సక్సెస్ రేట్స్ అనేటివి డెఫినెట్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. థ్యాంక్ యూ.